నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన ఇదే నా న్యాయం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. అలాగేనండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతా, అప్రయత్నంగా అనేశాడు శంకరం. కానీ నా మీద మీకు ఎందుకంత కోపం వచ్చింది బాలకృష్ణ గారు అన్నాడు ధైర్యంగానే. అరే, కోపం ఏంటి? నువ్వు ఇలా అడుగుతుంటే మాత్రం నిజంగానే కోపం వస్తుంది. సంగతంతా నీకు చెప్తే కూడా కోపం అనుకుంటావే. శంకరం నమ్మలేదు. మీరు నన్ను మభ్యపెట్టలేరండి. మీ మంచితనం నాకు తెలియంది కాదు. నేను చదువు మానుకోవడానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో నన్ను ఓదార్చి ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు తిండి ఏర్పాట్లు చేశారు. అవసరాలకు కావలసినంత డబ్బిచ్చారు. మీ తమ్ముడి కన్నా అధికంగా చూసుకున్నారు. ఇదంతా నేను ఎలా మర్చిపోతానండి? ఎందుకో నా మీద మీకు కోపం వచ్చింది. నేను దిక్కులేని వాడిని తెలిసి కూడా బయటికి పొమ్మంటున్నారు. కారణం లేకుండా మీరు ఇలా చేస్తారంటే నేను ఎలా నమ్ముతాను అన్నాడు. బాలకృష్ణ మీద నీకు అంత కృతజ్ఞత ఉందన్నమాట. సూరిబాబు రయ్యన కలక చేసుకుంటూ అన్నాడు. అయితే ఎలక్షన్లలో నువ్వు చేసిందేమిటో అంత ద్రోహం చేయగలిగింది అతను నీ మీద కోపం పెట్టుకుంటే తప్ప? శంకరానికి ఆవేశం పొంగినా అణుచుకుని నిర్లక్ష్యంగా అన్నాడు. ఇది బాలకృష్ణ గారు వేసిన నింద కాదని నాకు తెలుసు. ఆయన అంటే లక్ష్య పడతాను. నా దృష్టిలో ఆయన దేవుడే. ఆయన అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఆయన మాటలకు బాధపడరు. ఆయన రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోతాను. మధ్య నీకు కంఠశోష దండగా. బాలకృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సూరిబాబు బాత్రూంలోకి పోయాడు మార్చుకున్న మొహంతో. శంకరం తన గుడ్డలు పుస్తకాలు సర్దుకోవటంలో నిమగ్నుడయ్యాడు. కాసేపటికి పుస్తకాలు పట్టుకుని వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. శంకరం ఒక్క క్షణం స్థాణువుగా గది మధ్య నించున్నాడు. ఏదో గుర్తొచ్చినట్లు గబగబా కాగితం తీసుకుని బాలకృష్ణకి ఉత్తరం రాశాడు. తను నోటితో చెప్పలేకపోయిన కృతజ్ఞతనంతా అందులో వెల్లడించాడు. తృప్తి కలిగే వరకు ఉత్తరం రాశాడు. శంకరం మనసంతా బాలకృష్ణ పట్ల భక్తితో నిండిపోయింది. ఇవాళ పొమ్మన్నాడని ఎందుకు బాధపడాలి? 2 సంవత్సరాలుగా తనను ఆదరించాడని ఎందుకు మర్చిపోవాలి? నా తప్పులు మనసులో పెట్టుకోక క్షమించండి, మీ తమ్ముడు శంకరం అంటూ ముగించాడు ఉత్తరాన్ని. ఆ ఉత్తరం బుల్బుల్ కింద పెట్టాడు. తన సమస్తము ఇముడ్చుకున్న చిన్న పెట్టె పట్టుకుని వీధిలోకి వచ్చాడు. ఒక్కసారిగా పుట్టాడు భయం వేసింది. ఏం చేస్తున్నాడు తను? సరిగ్గా పరీక్షల ముందు ఈ ఆశ్రయం పోగొట్టుకుంటే ఏమైపోతాడు? హోరుగాలిలో పెట్టిన దీపంలా నిరాధారంగా నిలబడ్డాడు రోడ్డు మీద. ఆ రోజు నుంచి హాస్టల్లో భోజనం లేదు, ఉండటానికి నీడ లేదు, చేతిలో డబ్బు లేదు, డబ్బు వచ్చే దారి లేదు. అన్నీ అవసరాలే. ఎందుకు ఈ అభిమానం? బాలకృష్ణ గారిని మళ్ళీ అడిగితే ప్రాధేయపడితే ఒప్పుకోడా? పోనీ సూరిబాబుని? చిచ్చి, అంతకన్నా చావటం మంచిది. లాభం లేదు. తనని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ ద్వేషించే వ్యక్తి నుంచి ఏం ఆశించినా లాభం ఉండదు. ఆలోచన రహితంగానే నడిచాడు రైలు స్టేషన్కి. రైల్లో కూర్చుని అంతా తలుచుకుంటే ఆశ్చర్యం కలిగింది. నాన్నున్నాడు, నాన్నని అడుగుతాను అనే మనసు అంత చిత్రంగా స్థిమితపడినందుకు. నీ లెక్కేంటని పోయావు కదరా, 2వ ఏడాదికే తిరిగి వచ్చావు. ఆ చదువంతా అయిందనిపిస్తే నీ గొప్ప ఏదో చూద్దును. ఎవడ్రా నిన్ను ఏళ్ల తరబడి మేపుతాడు? వాళ్ళకేదో మంటెక్కింది, పొమ్మన్నారు. ఇప్పుడు నన్ను డబ్బు తెమ్మని పీకల మీద కూర్చుంటే ఎక్కడ తేగలను? ఇక్కడేం డబ్బు చెట్టు ఉందా దొలపటానికి? మొదట్లోనే చెప్పా కొంపని కనిపెట్టుకుని ఉండమని, విన్నావా? రెంటికి చెడ్డ రేవడయ్యావు అన్నాడు శేషయ్య చుట్ట కాలుస్తూ, మధ్య మధ్య గోడ వారికి ఉమ్ములుస్తూ ఏడాది తర్వాత కనిపించిన కొడుకును చూసి. శంకరం కాలేజీలో చేరాక స్వగ్రామం చాలా తక్కువ సార్లు వచ్చాడు. సెలవుల్లో బాలకృష్ణ వాళ్ళంతా రూమ్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్ళిపోయేవారు. పోనీ తాను ఒక్కడు ఉండి వారాల వాళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్తే సెలవుల్లో కూడా ఇంటికి వెళ్ళలేదు. ఏం మీ నాన్న ఉన్నాడన్నావుగా అనేది ప్లేడర్ గారి భార్య. అందుకని తప్పనిసరిగా ఇంటికి వచ్చాడు. ఆ ఉన్న 10 రోజులు తండ్రికి కనిపించకుండా తప్పుకు తిరిగి వెళ్లే పూట మాత్రం ఒక మాట చెప్పేసి చిల్లి కానీ అడగకుండా బండెక్కాడు. సెలవులు అవి లేకుండా అకస్మాత్తుగా కొడుకు రావటం చూసి ఆశ్చర్యపడ్డాడు శేషయ్య.
పరీక్షల ముందు ఎలా అయ్యింది? ఈ నెల్లాళ్ళు ఎక్కడైనా ఉండి పరీక్షలు రాస్తే తప్పకుండా పాస్ అవుతాను. తర్వాత స్కాలర్షిప్ కూడా వస్తుంది. ప్రస్తుతం కొంచెం డబ్బు అంటూ ఎలాగో నోరు పెగల్చుకుని వచ్చిన సంగతి బయటపెట్టాడు శంకరం. తీరా తండ్రి సమాధానం విన్ని గుండె ఆగిపోయింది. ఏమీ రెట్టించకుండా వసారాలో నాయనమ్మ పడుకునే నొలక మంచం మీద కూర్చున్నాడు చాలాసేపు. ఏం నీళ్లు కాశాను, నీళ్ళు వేసుకో బాబు అన్నాడు వీరన్న. అన్నం పెడతాను, లేగిసి తిను అందరి అత్తాలు. శంకరానికి ఏం చేయటానికి మనసులో లేదు. అయినా లేచి నీళ్లు పోసుకున్నాడు, తిండి తిన్నాడు. వసారాలో మిద్దికేసి తొంగి చూడలేదు. అలా పొలంకేసి పోదాం రా చిన్నయ్య అన్నాడు వీరన్న పచ్చగడ్డి కొడవలి తీసుకుంటూ. మాట పలుకు లేకుండా వీరన్న వెంట నడిచాడు శంకరం. ఇద్దరూ చాలా దూరం నడిచారు పొలాల మధ్య నుంచి. శంకరానికి ఏమిటో ప్రాణం లేచొచ్చినట్టయింది. పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అక్కడక్కడ పర్వతాల్లాంటి వరి కుప్పలు, గట్ల నిండా కందిమోళ్ళు పాదాలకు గుచ్చుకుంటున్నా మెత్తగానే ఉన్నాయి. రివ్వున వీస్తున్న గాలిలో వరి పరిమళం గుప్పుగుప్పుమంటోంది. మెడ ఎత్తి కన్ను ఆనినంత మేర పొలాల మీదకి ఆకాశంలోకి చూశాడు. తనివి తీర గాలి పీల్చాడు. తుమ్మ చెట్లలో నుంచి వచ్చిన గాలి వగరు వాసనలతో కమ్మగా ఉంది. పంట కాలంలో అక్కడక్కడ నిలిచిన నీళ్లు పగిలిన అద్దం బిళ్ళల్లా మెరుస్తున్నాయి. శంకరం మనసులో పాత జ్ఞాపకాలు కొంచెం తేరుకుంటూ లేచాయి. అబ్బా, ఈ చక్కటి ఊరు, ఈ పంట పొలాలు, ఈ తీయటి గాలి, ఈ పచ్చి పచ్చి నీళ్లు, ఈ పొలం గట్లు, ఈ తుమ్మ చెట్లు, ఇదంతా ఎలా మర్చిపోయాను నేను? ఈ పల్లెటూరి వాసన పీల్చి ఎన్ని యుగాలైపోయిందో. శంకరం మనసు హాయిగా ఆకాశంలో పిట్టలా ఎగురుతూ తన్మయత్వంలో పడింది. ఇద్దరూ చాలా దూరం పోయి తూర్పు పొలంలో ఈత చెట్ల నీడలో కూర్చున్నారు. ఏంటి శివయ్య బాబు, బొత్తిగా మమ్మల్ని మర్చిపోయావు అన్నాడు వీరన్న కొడవలి కొనతో నేల మీద గుచ్చుతూ. శంకరం వీరన్న మొహంలోకి చూశాడు. తనొచ్చిన పని అంతా గుర్తొచ్చింది. నిరాశగా నిట్టూర్చాడు. ఇక్కడ నాకెవరున్నారని రమ్మంటావు వీరన్న? అదేంటి బాబు, అమ్మ లేకపోతే అయ్యలేడా? అలా మనసు కష్టపెట్టుకుంటే కన్న సంబంధం ఎక్కడికి పోతుంది బాబు అన్నాడు. శంకరం మాట్లాడలేదు. వీరన్న చాలాసేపు ఓదార్పుగా కబుర్లు చెప్పాడు. పాత రోజులన్నీ జ్ఞాపకం చేశాడు. శంకరానికి కూడా చిన్నప్పుడు వీరన్నతో చెరువులో స్నానాలు, తేగలు కాల్చుకోవటం, పిడకల గూళ్ళు సర్దటం, చింత చిగురు తెంచటం, ఎడ్ల కోసం ఉడకేసిన గుగ్గిళ్ళు జేబు నిండా దాచుకోవటం ఎన్నో చెదురుమదురుగా గుర్తొచ్చాయి. ఈ పల్లెటూరులాగే వీరన్న ఎంత ఆప్తుడు తనకి. కళ్ళు చెమర్చాయి. పొంగుకొస్తున్నాను రాగంతో వీరన్నను చూశాడు. చూసావా వీరన్న, సరిగ్గా పరీక్షల ముందు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు నేనేం చేయగలను? ఆయనకు చెప్తే ఎలా మండిపడ్డాడో చూసావా? నేను చదువుకుంటున్నాను కానీ చెయ్యరాని పనులు చేస్తున్నానా? ఇప్పుడు నా గతేం కావాలో నువ్వే చెప్పు. ఒక్క నిమిషం వీరన్న సాలోచనగా చూశాడు. ఎంత కావాలేంటి బాబు? 40 50 ఎంతో కొంత ఇస్తే నెల్లాళ్ళు గడుపుకొని పరీక్షలు రాసేస్తాను. ఏం చెప్పమంటావు బాబు? విసిగిపోయిన వాడిలా అన్నాడు వీరన్న. తాల్చుకుంటే కడుపు చేరువైపోతుంది నాకు. కన్న కొడుకువి నువ్వు ఇలా ఉసూరుమని ఏడుస్తున్నావు. ఆయన ఖర్చులు ఆయన చేస్తానే ఉన్నాడు. మొన్న వారం రోజుల క్రితం అప్పారావు పంటలో డబ్బు పట్టుకుపోయి ఫోటోగ్రాఫులు తీసే కెమెరా పెట్టో ఏదో కొనుక్కొచ్చాడు. అప్పటి నుంచి ఊళ్ళో ఆడపిల్లల్ని, ఆవుల్ని, గేదెల్ని, కుక్కల్ని, నక్కల్ని అందరినీ ఊరికే బొమ్మలు లాగటమే. డబ్బు అయిపోదా బాబు? అయితే అయ్యింది, ఆడి సొమ్మా ఏంటి? శంకరం పళ్ళు బిగబట్టి వింటూ కూర్చున్నాడు. వీరన్న శంకరం మొహంలోకి పరకాయించి చూస్తూ గొంతు తగ్గించి అన్నాడు. అసలు కబురు నీకు తెలిసిందా బాబు? ఏం కబురు వీరన్న? నాకేం తెలియలేదే. మీ అయ్య ఆ 4 ఎకరాల కొండ్ర దాని పేర రాసేశాడు. జల్లు మంది గుండె శంకరానికి. ఎవరికి? రత్తాలిక? ఇంకెవరికి? దానికే. రాత్రి బగళ్ళు సతాయించి మొత్తానికి ఎలాగో గప్ చిప్పుగా రాయించేసుకుంది. అంతా అయ్యాక కానీ బయటికి పొక్కలేదు. పిచ్చి ముండా కొడుకుని నేను కనిపెట్టలేకపోయాను. శంకరం రక్తం కోపంతో పరవళ్ళు తొక్కింది. అంత ఆయన ఇష్టమేనా? అలా రాస్తే చెల్లుతుందా అన్నాడు తీక్షణంగా చూస్తూ. చెల్లుద్దంట బాబు. ఎప్పుడో నువ్వు పుట్టక ముందు చవకగా వస్తే ఆయనే కొన్నాడంటగా. పెద్దోళ్ళు ఇచ్చిన భూమి కాదంటగా.
అయినా ఈయన మాత్రం పిచ్చోడే అలా చేశాడేంట్లే. రేపు అప్పులోళ్ళు వచ్చి నేలేసినా తప్పుకోవచ్చని చేశాడు. పొలం మీద అప్పు కూడా ఉందా వీరన్న? నీకు ఎర్రేంటి బాబు? అప్పు చెయ్యకపోతే ఈ సోకులన్నీ ఎలా సాగుతాయి అనుకున్నావు? నాకు బాగా తెలవదు కానీ చాలా అప్పు ఉందంట. మరి రత్తాల పేర రాసేసినట్టు తెలిస్తే అప్పులు వాళ్ళు ఊరుకుంటారా? ఇంకా 2 ఎకరాల మెరకుందిగా మీ అయ్య పేర, అది అమ్మేసి ఇస్తానంటున్నాడు. ఏమో ఏమిస్తాడో ఏం తీసుకుంటారో. బురదలో పడి కొట్టుకుంటున్నాడు అనుకో, అది జలగలాగా పీల్చేస్తుంది సంసారాన్ని. ఇంకా నీకెక్కడ తెచ్చిస్తాడు? నువ్వు ఆశ పెట్టుకో మాకు శివయ్య, నీ దారి నువ్వు చూసుకోవలసిందే. శంకరం ఉడుకు రక్తం ఎప్పటికో కానీ చల్లబడలేదు. దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని లేచి నిలబడ్డాడు. మళ్ళీ ఆయన అడిగి లాభం లేదంటావా వీరన్నా? ఆశగా చూస్తూ అన్నాడు. పోనీ అడిగి చూడు బాబు, ఏ క్షణానికి ఏ బుద్ధి పుడతదో అన్నాడు వీరన్న కూడా లేస్తూ. సరేలే, నేను అలా ఊళ్ళోకి వెళ్తా అంటూ శంకరం ఆలోచిస్తూ నడక సాగించాడు. కాళ్ళు తిన్నగా కాంతమ్మ ఇంటికి తీసుకువెళ్ళాయి. కాంతమ్మ శంకరాన్ని చూసి సంతోషపడింది. నువ్వు వచ్చావని మా సన్యాసి చెప్పాడు, ఎంతకి రావేంటా అని ఎదురు చూస్తున్నా. బాగున్నావా? ఏంటి అంత చిక్కిపోయావు? ఒంట్లో కులాసయ్యనా అంటూ ఏగాదిగా చూసింది. బాగానే ఉన్నానత్త. కిష్టిగాడేడి బళ్ళోకి పోయాడా అంటూ మంచం మీద కూర్చున్నాడు శంకరం. మా నాయనమ్మ ఎక్కడుందత్త నీకు తెలుసా అడిగాడు. అప్ప కూతురింట్లో ఉంది కానీ ఆరోగ్యం బాగా చెడిందంట. మా నాన్న వెళ్ళి చూసొచ్చాడా? పిచ్చా ఏంటి నీకు? మీ నాన్న చూస్తాడా? అప్ప కూతురు మంచిదే, ఆళ్లే చూస్తున్నారు. మా నాయనమ్మని చూడాలనుంది. ఇంకోసారి ఎప్పుడన్నా వెళ్తాను. తప్పకుండా వెళ్ళు, చాలా సంతోషపడుతుంది. ఇంకోసారి దాకా ఎందుకు? పెద్ద వయసు కదా, ఏ రోజు ఎలా ఉంటుందో. ఎలాగూ వచ్చావుగా, ఒకసారి వెళ్ళి చూడు అంటూ ఆ ఊరు వాడ వివరాలన్నీ చెప్పింది. శంకరం శ్రద్ధగా విన్నాడు. మంచి మాట చెప్పావత్త, అయితే సాయంత్రం వెళ్తాను అన్నాడు. నాయనమ్మని ఎప్పుడెప్పుడు చూస్తానా అని తొందర పుట్టింది. వస్తానుండు అంటూ కాంతమ్మ గబగబా పడమటింట్లోకి పోయి వెండి గిన్నెలో సున్నుండలు, కంచు చెంబుతో మంచినీళ్లు తెచ్చి మంచం పట్టి మీద పెట్టింది. సెలవులా ఇప్పుడు? ఏదైనా పని మీద వచ్చావా అంది ఎదరగా కూర్చుంటూ. సెలవులు కాదత్తా, నాన్నని కొంచెం డబ్బు అడుగుదామని. ఏమన్నాడు? ఇంకేమంటాడు, చెడామడా తిట్టి చదువు మానేమన్నాడు. ఎప్పుడు నిర్వాకం చేశాడు గనక కట్టుకున్న పెళ్ళాన్ని అలా కాల్చుకు తిన్నాడు, కన్న కొడుకుని ఇలా ఏపుకు తింటున్నాడు అంటూ గతమంతా తవ్విపోసింది కాంతమ్మ. ఏవేవో కబుర్లు అడిగింది. శంకరం మనసు విప్పి మాట్లాడుతూ కూర్చున్నాడు. సున్నుండలు తింటూ చీకటి పడ్డాక వెళ్తానని లేచాడు. కాంతమ్మ లోపలికి వెళ్ళి పెట్టి తీసి డబ్బు తెచ్చింది. నీ దగ్గర ఉంచుకోసేవా, ఎలాగో కష్టపడి చదువుకోగాని మీ అయ్య మాట మాత్రం వినకు. మీ అమ్మే ఉంటే తెగ మురిసిపోయేది, ప్రాప్తం లేదు అంటూ డబ్బిచ్చింది. శంకరం సంకోచించకుండా డబ్బు తీసుకున్నాడు. వెళ్తానత్త. సరేలే వెళ్ళు, జాగ్రత్త అంది. శంకరం గబగబా వీధి గుమ్మం దాటాడు. మనసు పరిపరి విధాలు పోయింది. కాంతమ్మత్త అడగకుండానే డబ్బిచ్చిందే. ఊళ్ళో తెలిసిన వాళ్ళని కూడా కొంచెం సర్దమని అడిగితే తప్పే ఉంది, చదువుకుంటానని అడిగితే తప్పే ఉంది. తిరుపతయ్య మావయ్యని, వెంకన్న బాబాయిని వాళ్ళని అడిగితే 10 రూపాయలన్నా ఇవ్వరా? ఉత్సాహంగా అడుగుపడింది ముందుకి. తిరుపతయ్య చీకట్లో పాళ్ళాళ్లతో మాట్లాడుతూ వీధరుగు మీద నుంచున్నాడు. శంకరం చనువుగా మెట్లెక్కాడు. ఎవడ్రా అది? నేను మావయ్య, శంకరాన్ని. ఎవరు? శివయ్య నువ్వంట్రా? ఎప్పుడొచ్చావంటే బస్తీ నుంచి? సెలవులా? పొద్దున్నే వచ్చా మావయ్య. తర్వాత ఏం మాట్లాడాలో తోచక ఊరుకున్నాడు. తిరుపతయ్య పాలేళ్లతో మాట్లాడి పంపించేసి రారా శివయ్య చావిట్లో కూర్చుందాం అంటూ అరుగు మీద నుంచి లోపలికి వెళ్ళాడు. శంకరానికి తెలిసిన చోటే అయినా ఆ చీకట్లో గడప దగ్గర పడబోయాడు. గడప తగిలిందేంట్రా? ఉండు లైట్ వేస్తాను. కరెంటు పెట్టించానులే, బాగా అవసరమైతే కానీ లైటు వెలిగించడం లేదు. కరెంటు కదా, బాగా కాలిపోద్దేమో అని అంటూ చీకట్లో తడుముకుంటూ గోడకి ఎగబడి చేతులు బార్లా చాచి వెతికి స్విచ్ అందుకున్నాడు. లైట్ వేశాలే అన్నాడు వెనక్కి వస్తూ. కాబూలు అనుకున్నాడు శంకరం. 0 బల్బులాగే ఉంది వెలుగు, గుడ్డిగుడ్డిగా. చుట్టూ చూశాడు శంకరం. ఎత్తిపెట్టిన మడత మంచం, మండువాలో పడేసిన కోళ్లగాబు, గోడవార చిట్టు బస్తాలు, భోషాణం,
అన్ని ఆకారాలు తెలిసాయి. తిరుపతయ్య మడత మంచం వార్చి కూర్చుంటూ ఇలా రారా అన్నాడు. పర్వాలేదులే మావయ్య అంటూ శంకరం భోషాణం దగ్గరే నుంచున్నాడు. ఏంటి బాగా చదువుతున్నావా? సంభాషణకు ఉపక్రమించాడు తిరుపతయ్య. శంకరానికి చెప్పక తప్పలేదు. సహాయం అర్థించడానికి వచ్చిన వాణ్ణి చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? అంతా మొదలుపెట్టి పొడి పొడిగా చెప్పాడు. నమ్మనట్టు చూస్తూ మళ్ళీ విన్న సంగతులే అడిగాడు తిరుపతయ్య. నువ్వెక్కడ ఉంటున్నావంటగా? అక్కడ ఏమైంది? కుమ్ములు ఆడుకున్నారా? వాళ్ళని ఏమైనా బూతులు తిట్టావా? అసలు ఏమైంది? ఆరా ప్రారంభించాడు. శంకరం మళ్ళీ అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. అసలు నువ్వు చదువుకుంటున్నావంటరా? నిజం చెప్పు. తిరుపతయ్య కాసేపు ఊరుకొని హఠాత్తుగా అన్నాడు. నేను పరీక్ష పాస్ అయినప్పుడు ఆ నిజానిజాలు తెలుస్తాయి మావయ్య. నువ్వు ఎంతమందికి దాన ధర్మాలు చేయటం లేదు, వాళ్లల్లో నేను ఒకడిని అనుకో మావయ్య. నా చదువు ఎటూ కాకుండా ఆగిపోయేలా ఉంది. మీలాంటి వాళ్ళంతా కొంచెం సాయం చేస్తేనే గట్టెక్కుతాను. శంకరం మాటలు పూర్తిగా వినకుండానే బంగారం అంటూ పొలికేక పెట్టాడు తిరుపతయ్య. పరికిణి ఓణి పిల్ల మువ్వల పాంజేబులు గల్లు గల్లు మనిపించుకుంటూ పిడకతో నిప్పు పట్టుకొచ్చి శంకరాన్ని చూసి సిగ్గుపడుతూ మంచం మీద పడేసింది. శంకరం బంగారాన్ని పోల్చాడు. బాగా ఎదిగింది, పైటల వరకు వచ్చింది. చిన్నప్పుడు బంగారాన్ని ఎన్నిసార్లు ఎత్తుకున్నాడో శంకరం. తిరుపతయ్య బొడ్లో నుంచి సగం కాలిన చుట్ట తీసి అంటించుకుని నోట్లో పెట్టుకున్నాడు. అయితే ఏం చేయాలంటావు అన్నాడు. ఎంత ధర్మం చేస్తే మాత్రం ఇన్నిసార్లు అడిగించుకోవాలా? నీకెలా తోస్తే అలా చెయ్యి మావయ్య, నీ మేలు మర్చిపోను. మేలు గుర్తెట్టుకుంటే నాకేంటి ఒరుగుద్ది? తెలవక అడుగుతాను. నీ బాబు మొండల్ని మేపుతా నిన్ను ఊరి మీద కొదిలేస్తే నీకన్నా సిగ్గులేదా అంట. ఆడితో ఐసా పైసా తేల్చుకోలేవు. అంత దమ్ము లేనప్పుడు చదువు చదువు అని గోలాడతావెందుకు? బిక్క చచ్చిపోయాడు శంకరం. కొంచెం తలదించుకుని చక్కలు ఉడిపోయిన నేలను పరకాయించి చూస్తూ నుంచున్నాడు. నీ ఎర్రిగాని చదివింది చాలదా? ఆళ్ళనడిగి ఏళ్ళనడిగి అన్నాళ్ళు ఏడుస్తావు. నా మాటను. తల్లి లేనోడివి, తండ్రి ఉన్నా లేనోడయ్యాడు. చెప్పొద్దు, నిన్ను చూస్తే నాకు ఇదిగానే ఉంది. నా కమతంలో ఉండి విశ్వాసంగా మసులుకో. ఆ జపాన్ వాళ్ళ పంట ఏదో పండిస్తే ఎక్కువ గింజ రాలుతుందంటగా, చదువుకున్నోడివి, అవన్నీ నీకు తెలుస్తాయిలే. మా ఇంటి పట్టు చేరావో లక్షణంగా పోతాయి రోజులు. శంకరం రక్తం నీరైపోయింది. నోరు విప్పకుండా అలాగే నించున్నాడు. ఎవరో వచ్చారు తిరుపతయ్య కోసం. తిరుపతయ్య లేచి అరుగు మీదకు పోయాడు. శంకరం కదిలాడక్కడి నుంచి వెళ్ళిపోదామని. లోపల నుండి నారమ్మ వచ్చింది. బంగారు చెప్పింది నువ్వు వచ్చావని. బాగున్నావా శివయ్య అంది చాటంత మొహంతో. నారమ్మ మొహం చూస్తే శంకరానికి మళ్ళీ ఏదో ఆశ పుట్టింది. నారమ్మ దగ్గర డబ్బు బాగా ఉంటుందని ఆడవాళ్ళు అనుకోవటం శంకరానికి తెలుసు. మొగుడుకు తెలియకుండా గాదిలో నుంచి ధాన్యం తీయించి అమ్మేస్తుందని, డబ్బు వడ్డీలకు ఇస్తుందని, తాకట్లు పడుతుందని అందరూ చెప్పుకుంటారు. ఇంకా ఎన్ని చేస్తుందో. అయినా మగవాళ్ళకంటే ఆడవాళ్ళు జాలిగుండె కలవాళ్ళు కదా. కాంతం మత్త అడగకుండానే ఇచ్చిందిగా. శంకరం 2 అడుగులు వేసి నారమ్మ ఎదురుగా వెళ్ళి నుంచుని మళ్ళీ అంతా ఏకరవు పెట్టాడు. 2 ఏళ్ళు బాగానే గడిచాయత్త. ఎటూ కాకుండా అయిపోయింది పరీక్షల ముందు. కొండంత ఆశ పెట్టుకుని ఇంటికొచ్చాను. ఇంటి దగ్గర మాత్రం ఏముంది? మా అమ్మతోనే పోయింది నా అదృష్టం అంతా. శంకరం తెగించి అడిగేశాడు. అత్త, నువ్వేమైనా సాయం చేయగలవా? నీ పేరు చెప్పుకుంటాను. అయ్యో రామా, అడక్కడక్క నన్నే అడిగావు. కాపురానికి వచ్చిన కొత్తల్లో మా అమ్మ అయ్య 10 పరకా ఇచ్చేవాళ్ళు కాబట్టి నా దగ్గర డబ్బు మసిలేది. ఆ భోగమంతా ఎప్పుడో పోయింది నాయన. ఈ మాయదారి మొగుడితో కాపురం చేస్తూ డబ్బు వెనకోసుకోవటం ఒకటా? పిల్ల తాడిలా ఎదుగు కూర్చుంది చూసావా? ఒక నగా లేదు, నట్రా లేదు. చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా ఈయన చెవినే పెట్టడు. ఎలాగో ఏమిటో అని బెంగట్టుకు చస్తున్నాను. అడక్కడక్క అడిగావు. నా జిమ్మడా, నేను సాయం చేయగలనా? వల్లకాడా నా చేతిలో రాగి దమ్ముడి ఉంటుందా? పోనీలే అత్త, వెళ్తాను. శంకరం తిన్నగా ఇంటికి పోయాడు. రత్తాలు అన్నం పెట్టింది. మాట్లాడకుండా తిని లేచాడు. బయటకు వచ్చి కూర్చుంటే శేషయ్య పలకరించాడు. ఏమనుకుంటున్నావురా అన్నాడు. రేపొద్దున వెళ్తాను. ఎక్కడికి? కాలేజీకి. వాళ్ళెవరో పొమ్మన్నారన్నావుగా, ఇంకేం చేస్తావా? అక్కడ అడుక్కు తింటావా?
పర్వాలేదు, ఏదో చేస్తాను. చేస్తావు నీకేం? ఫలానా వాడి కొడుకు జులా ఎదవలా తిరుగుతున్నాడంటే సిగ్గుతో చచ్చేది నేను. పెద్దోళ్ళు చెప్పటం చిన్నోళ్ళు వినటం ఏం లేదా? మనమేం లక్షాధికారులమా? ఇంకా ఎంతకాలం చదవగలవు? చదువు అంటే మాటలా? చదివింది చాలదా? గడపలో కూర్చున్న రత్తాలందుకుంది. చేతికి అందిన కొడుకువి, పని పాటల్లో సాయం ఉంటే మీ అయ్య సుఖపడ్డా. శంకరం ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదు. అతి కష్టం మీద మనసును నిగ్రహించుకుని పడుకున్నాడు ముడుచుకుని. పనంతా అయ్యాక ఇంటికి పోతూ వీరన్న శంకరాన్ని తట్టి లేపాడు. అర్థం కాకపోయినా శంకరం వీరన్న వెనక పెరట్లోకి వెళ్ళాడు. ఇది తీసుకో శివయ్య, ఏ ఖర్చు కన్నా ఉంటదిలే అంటూ 10 రూపాయల నోటు శంకరం చేతిలో పెట్టాడు. శంకరం తెల్లబోయాడు. వీరన్న మొహంలోకి దీనంగా చూశాడు. నీకెక్కడిది వీరన్న డబ్బు? ఎక్కడిదో లేవయ్యా, నా దగ్గర తీసుకుంటే తప్పు లేదులే, తీసుకో. చిన్నప్పుడు నువ్వు నాకు తాటి బెల్లం మొక్కలు పెట్టేవాడు కాదేటి? నవ్వులాటలో పెడుతూ అన్నాడు వీరన్న. శంకరానికి మాట పెగల్లేదు. గొంతు బరువుగా పట్టేసినట్లయింది. బావురుమని ఏడవాలనిపించింది. వీరన్న దగ్గర డబ్బు తీసుకోవటం సిగ్గు కాదు, అంత దౌర్భాగ్యం పట్టినందుకే ఈ సిగ్గు. ఊరుకోయ్యా, ఏంటి చిన్నపిల్లాళ్లాగా అన్నాడు మందలింపుగా వీరన్న. శంకరం నోటును జేబులో పెట్టుకున్నాడు. వీరన్న, ఇక నేనెప్పుడూ ఇక్కడికి రానేమో. ఎప్పుడైనా నీకు ఉత్తరం రాస్తాను, నేనెక్కడుంటానో రాస్తాను, జవాబు రాయించు. బస్తీ వస్తే నా దగ్గరికి రా, మర్చిపోకు అన్నాడు గబగబా కళ్ళు తుడుచుకుని. వీరన్న, మా నాయనమ్మని చూడాలి, ఒంట్లో బాగోలేదుట, కాంతమ్మత్త చెప్పింది. దగ్గర ఊరేగా, ఇప్పుడు వెళ్తే చూసేసి అటునుంచి వెళ్ళిపోతాను అన్నాడు. భలేటోడివే, చెప్పినావుగా అవేం మరి. అటేపెవరో ఒకరు వెళ్తానే ఉంటారు, పాద, ఎవరన్నా దొరుకుతారేమో చూద్దాం. శంకరం బట్టల సంచి భుజాన వేసుకుని వీరన్నతో బయలుదేరాడు. రోడ్డెక్కేటప్పటికి సరిగ్గా అటుపోయే బండి దొరికింది. వీరన్న ఆ బండి మనిషికి వివరాలు చెప్పి శంకరాన్ని బండెక్కించాడు. శంకరానికి అప్పుడే నాయనమ్మను చూసినంత సంబరం కలిగింది. వెళ్ళగానే నాయనమ్మని కావలించుకోవాలనుకున్నాడు. ఎన్నెన్నో అడగాలనుకున్నాడు. బండిలో కాసేపు నిద్రపోదామన్నా నిద్ర రాలేదు. 2 రాత్రుల నుంచి నిద్రలేదు. అయినా నాయనమ్మను చూస్తాననుకుంటే అలసటే తెలియలేదు. దిగబ్బాయ్ అని బండి మనిషి అనేదాకా ఆలోచనలో మునిగొన్నాడు. ఉలిక్కిపడి బండి దిగాడు సంచి పట్టుకుని. ముసలమ్మగారు, మీ మనవడంటే వచ్చాడండోయ్ అని బండి మనిషి గావుకేక పెట్టాడు. పాకలో నుంచి ముసలమ్మ బయటకు వచ్చింది దగ్గుకుంటూ. ఏంటయ్యా అప్పన్నా అంది. కటిక చీకటి, నక్షత్రాల వెలుగు తప్ప ఎక్కడా దీపం లేదు. మీ మనవడంట ఏరన్నా నా బండెక్కిచ్చాడు అని బండి మనిషి అంటూ ఉండగానే శంకరం భుజాన్న సంచి కింద పడేసి, నాయనమ్మ, నేనే శివని అన్నాడు దగ్గరికి పోయి. నాయనమ్మ భుజాల మీద చేతులేశాడు. నాయనమ్మకు మొదట అర్థమే కాలేదు. శివా, ఇప్పుడెలా వచ్చావురా అంది తేరుకుంటూ. వెళ్తానండి అంటూ బండి మనిషి ఎడ్లను అదిలించి బండి తోలుకుంటూ వెళ్ళిపోయాడు. నాయనమ్మ ఏడవటం మొదలెట్టింది. మనవణ్ణి కావలించుకుంది. నువ్వు కూడా నన్ను మర్చిపోయావంట్రా, నేను చచ్చిపోయాను అనుకున్నావంట్రా అని బొట్టా బొట్టా కన్నీళ్లు కారుస్తూ ఏడ్చింది. ఏడుస్తూనే మనవణ్ణి పాకలోకి తీసుకెళ్ళింది. అన్నం తిన్నావంట్రా అని అడిగింది. సాయంత్రం కాంతమ్మత్త దగ్గర సున్నుండలు తిన్నానే. ఎప్పుడు తిన్నావో? పెరుగుంది, అన్నం ఉంది. సరే తింటాలే తర్వాత, ముందు కూర్చో. నీ ఒంట్లో ఎలా ఉంది? మందులు వేసుకుంటున్నావా అంతా చెప్పు. దగ్గురా నాయన, కరక్కాయ బొగ్గను పెట్టుకుంటే తగ్గుద్ది. పొద్దున్న గోంగూర పచ్చడితో 4 ముద్దలు తిన్నాను, అప్పటి నుంచి చంపుతాంది అంటూ నొలక మంచం మీద తలగడ కింద నుంచి తడిమి కరక్కాయ తీసి నోట్లో పెట్టుకుంది. ఇప్పటికి గుర్తొచ్చానంట్రా బాబు అని మళ్ళీ ఏడ్చింది. మీ అమ్మని పొట్టను పెట్టుకున్నానరా, దాని ఉసిరే నాకు కొట్టింది. అది బతికుంటే మనకి గతి పట్టేదా? ఊరొదిలి పక్షుల్లాగా పోయేవాళ్ళమా అని ఏడుస్తూనే ఎన్నెన్నో సంగతులు చెప్పింది. రత్తాల గురించి చెప్పింది, కొడుకు గురించి చెప్పింది. శంకరం కూడా తన సంగతులన్నీ చెప్పాడు. నాన్నని డబ్బు అడగాలని వచ్చాను, లేదన్నాడు. చదువు మానేమన్నాడు. కాంతమ్మత్త కొంచెం డబ్బిచ్చింది, వీరన్న కూడా ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు. అంతా విన్నాక నాయనమ్మ నొలక మంచం కుక్కిలో నుంచి లేచి చీకట్లో వసారాలోకి పోయి భోషాణం మీద పెట్టి తెరిచి తడిమి చేత్తో ఏదో పట్టుకొచ్చి శంకరం చేతుల్లో పెట్టింది.
ఇది తీసుకో. ఒక మురుగు అమ్మేశాను, ఇది రెండోది బంగారందే అమ్ముకో, నీకు పనికొస్తుంది. చదువు మానుకోకు. నీ అయ్య పొలమంతా పాడు చేశాడు. నోట్లో 4 అక్షరం ముక్కలు లేకపోతే నువ్వెలా బతుకుతావు? ఎలాగో కష్టపడి చదువుకో అంటూ తెగ మాట్లాడింది. శంకరం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దు నాయనమ్మ, ఇది నీకే ఉండాలి. నీ ఒంట్లో బాగోలేదు, నీకే అవసరం. నాకేం పర్వాలేదు, ఎవరో ఒకరు సాయం చేస్తారు. చదువు లేకపోతే చచ్చిపోతానా? ఎక్కడో అక్కడ పని చేసుకుని బతుకుతాను అంటూ ఆ మురుగు నాయనమ్మ చేతికే ఎక్కించబోయాడు. నా మాట వినరా నాయన, తీసుకో, కొన్నాళ్ళు గడుపుకో, నీ దగ్గరే ఉంచుకో అంటూ నాయనమ్మ ఆ మురుగును మళ్ళీ మనవడి చేతుల్లో పెట్టింది. వద్దు నాయనమ్మ, నా మాట విను. నీకు మందులు మాకులు ఎన్నో కావాలి. ఇది నీ పెట్టులోనే పెట్టుకో. శంకరం నాయనమ్మను తెగ బతిమాలి మురుగుని నాయనమ్మ చేతికే ఎక్కించాడు. కబూర్ల మధ్య కోళ్లు కుయ్యటం వినిపించింది. అన్నం తింటానన్నావు కదరా? నాయనమ్మ కంగారు పడింది. ఇప్పుడొద్దు, రేపొద్దున తింటాలే. గోంగూర పచ్చడి ఉందా? అంతా తినేసావా? అంతా ఎక్కడ తిన్నానరా? కుంకుడుగాయ అంత తిన్నందుకే దగ్గుతో ఊపిరాటం లేదు. పొద్దున్నే లేచి కడుపు నిండా తిని అప్పుడు వెళ్తాలే. నిద్ర వచ్చేస్తుంది నాయనమ్మ, పడుకుంటానే. చాపుందా? నాయనమ్మ తన మంచం పక్క నేల మీద దుప్పటి పరిచింది. ఇంకో దుప్పటి తల కింద ఒత్తు పెట్టింది. శంకరం పక్క మీద వాలగానే నిద్రలోకి జారిపోయాడు. రైలు పరిగెడుతోంది. శంకరం కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. ఆ చూపుల నిండా శూన్యమే. బయట లోకంలోని చెట్లు, చేమలు, పొలాలు ఏమీ కనిపించడం లేదు. ఏదో విరక్తి భావం ఉధృతంగా లేచింది. ఈ రైల్లో నుంచి ఇలా దూకేస్తే ఏమవుతాడు? ఇంకేమవుతాడు? తల పగిలి చచ్చిపోతాడు. చూసిన వాళ్ళు అతనే దూకేశాడు ఘోరం అంటారు. చూడని వాళ్ళు జారి పడ్డాడేమో పాపం అంటారు. రైలు ఆగుతుందా? మహా ఆగితే ఓ పావుగంట తర్వాత తన దారిని తాను పోతుంది. పోలీసులు వస్తారు. తన శరీరం చుట్టూ మూగుతారు. ఎక్కడికో తీసుకుపోతారు. చివరికి ఏ గోతిలోనో కప్పెడతారు. ఎంత నిశ్చింత! పెట్లో నుంచి తన పేరు అది తీసి పేపర్లో వేస్తారా? వేస్తే మాత్రం ఎవరు చూస్తారు? ఎవరు బాధపడతారు? తన తండ్రి? ఓహో, రత్తాలు, అప్పారావు సంతోషిస్తారు. కాంతమ్మత్త ఏడుస్తుందేమో. సూరిబాబు లక్ష్య పెట్టడు. బాలకృష్ణ బాధపడడు. శ్యామల, అవును, శ్యామల కెవ్వున కేక పెడుతుందా? రోజు పేపర్ చూస్తుంది కూడా. తను చచ్చిపోయాడంటే బావురుమని ఏడుస్తుందేమో. చా, భలేవాడే తను. శ్యామల ఎందుకు ఏడుస్తుంది? తనంటే జాలి, దయ, అంత మాత్రానికి ఏడుస్తుందా? అవును, చదువు విషయంలో ఇబ్బంది వచ్చిందని శ్యామలకి ఎందుకు చెప్పకూడదు? ఏమిటో పిచ్చి ఊహలు. తదేకంగా ఎగిరే పక్షుల్ని చూస్తూ కూర్చున్నాడు శంకరం విరక్తిగా. ఎక్కడైనా పనికి కుదిరితే ఏ షాపులోనో మిల్లులోనో ఏదో ఒక పని. మీతో కొంచెం మాట్లాడాలండి. నిస్సంకోచంగా చూశాడు శంకరం శ్యామల మొహంలోకి. శ్యామల ఆశ్చర్యపడింది. కొత్త వాళ్ళలా మాట్లాడుతున్నారేమిటి? రండి లోపలికి. నిన్న రాలేదేమో, చాలా కంగారు పడ్డాను. ఆ 4 మాటల్లోనూ అంతులేని ఆప్యాయత కురిపించింది. ఇద్దరు హాల్లో కూర్చున్నారు. మా ఊరు వెళ్ళాను, నాన్నని కొంచెం డబ్బు అడుగుదామని. డబ్బు తెచ్చారా అనలేదు శ్యామల. ఆయన దగ్గర డబ్బు లేదండి, శంకరమే అన్నాడు. ఇప్పుడు మీకు డబ్బేం అవసరం? ఇప్పుడు నేను బాలకృష్ణ గారి రూమ్లో ఉండటం లేదండి. మరెవరో క్లాస్మేట్స్ చదువుకోవటానికి వస్తారని నన్ను ఎక్కడైనా చూసుకోమన్నాడు. మరేం చేశారు? కంగారుగా అడిగింది. అందుకే మా ఊరు వెళ్ళాను. నన్ను చదువు మానేసి ఇంటి దగ్గరే ఉండిపోమన్నాడు మా నాన్న. నాకు మనస్కరించలేదు. ఏదో ఒకటి అవుతుందని బయలుదేరి వచ్చేశాను. మంచి పని చేశారు. తేలిక పడింది శ్యామల. మీరు చదువు మానటం ఏంటి? మీ నాన్నగారు మాత్రం ఆ మాట ఎలా అన్నారు? కొంచెం తీవ్రంగా అంది. అంతలోనే సర్దుకుంటూ, ఆయన పరిస్థితులు ఏమిటో నాకు తెలియదులేండి. అయినా మీరు ఊరు వెళ్లే ముందు ఒక్కసారి ఈ సంగతి మాట మాత్రమేనా చెప్తే బాగుండేదిగా. మొన్న మీరు రాలేదుగా, మా నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు. భోజనాల వేళ మీ గురించి అడిగారు. నిజం చెప్పనా, మీరు రాలేదంటే నాకు అన్నం తినబుద్ధి వేయలేదు. మీకోసం 12 వరకు చూశాను. ఎందుకు రాలేదో తెలియదు.
ఏదైనా యాక్సిడెంట్ అయిందా, జ్వరం వచ్చిందా, మరేమైంది అని ఒకటే ఆలోచన నాకు. శ్యామల నవ్వుతూ అలా గబగబా మాట్లాడుతూ ఉంటే శంకరానికి ఇబ్బందులన్నీ గట్టెక్కినట్లు మనసు కొంచెం స్థిమితపడింది. ఇంతకీ శ్యామల తన భావం గ్రహించిందా? మళ్ళీ తను వచ్చేసినందుకే సంతోషిస్తోందా? తనే మనసు విప్పి చెప్పుకోవాలి మరి. తిరిగి రైల్లో వచ్చేస్తూ ఉంటే చచ్చిపోదామా అనిపించింది అన్నాడు అదోలా నవ్వుతూ. ఇంత మాత్రానికైనా ఎందుకండి అంత బాధపడతారు? నిజంగా మిమ్మల్ని చూస్తుంటే కోపం వస్తోంది. మొన్నే వచ్చి ఈ మాట చెప్పకూడదు, నాన్నగారు కూడా ఉన్నారు. పోనీలేండి, ఇప్పుడేం మించిపోయింది? ఆప్తులని భావించే వాళ్ళని అవసరానికి గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పటికైనా మా మీద ఆ మాత్రం నమ్మకం కుదిరింది మాకు. మీ సామాన్లవి ఎక్కడున్నాయి? సామానేం లేదు, ఒక్క పెట్టే. స్టేషన్లో దిగి క్లోక్ రూమ్లో పెట్టి తిన్నగా ఇక్కడికి వచ్చేసాను మీతో కూడా చెప్పి. మీరు మరీ మొహమాటాలతో చంపుతున్నారు. పెట్టి కూడా తెచ్చేస్తే ఎవరు కాదంటారు అంటూ కుర్చీలో నుంచి లేచింది శ్యామల. మీరు మా ఇంట్లో ఉంటానంటే అభ్యంతరం ఏముంది? ఈ గదులన్నీ మేమేం చేసుకుంటాము? కిందైనా సరే, మేడ మీదైనా సరే, మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ ఉండండి అంది. శంకరం తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు. ఆశ్చర్యంతో ఆనందంతో మాట పెగల్లేదు. శ్యామల తిన్నగా శంకరం మొహంలోకి చూస్తూ, మీరు మా ఇంట్లో ఉండాలంటే ఒక్క షరతు. ఎవరిళ్ళకి వెళ్ళి భోజనాలు చేయడానికి వీల్లేదు, అంతా ఇక్కడే. మా నాన్నగారైనా ఇదే మాట చెప్తారు. మీరు అలా ఒప్పుకుంటేనే వెళ్ళి పెట్టి తెచ్చుకోండి. లేకపోతే మీకు మేము చేయగలిగే సహాయం ఏమీ లేదు. మీ దారిని మీరు వెళ్ళిపోండి. కోపం తెచ్చుకోవద్దు, నా మనసులోని మాట చెప్పేశాను అంది. శంకరం రాయిలా చూస్తూ ఉండిపోయాడు. జరుగుతోందంతా వాస్తవమేనన్న నమ్మకం కలగలేదు. మరి ఒక్కసారి ముందు నాన్నగారికి చెప్పొద్దు అన్నాడు. నాన్నగారిని అడిగినా ఈ మాటే అంటారు. పోనీ సాయంత్రం ఆయన్ని అడుగుదాము. అది కాదండి, ఆయన అడిగిన తర్వాతే పెట్టి తెచ్చుకుంటాను. అలాగే, ఆయన రాగానే చెప్తాను. కానీ నా మాట నమ్మండి. మీలా బుద్ధిగా చదువుకునే పిల్లలంటే ఆయనకెంతో ఇష్టం. మీకు సహాయం చేయగలిగే శక్తి ఉండి కూడా ఆయన కాదంటారా? సరే, ముందు లేచి భోంచేయండి, తర్వాత మాట్లాడుకుందాం. శ్యామల గబగబా లోపలికి వెళ్ళింది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.